హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తను మారుతి. మా ఊరైతే మచిలీపట్నం. బందరని కూడా పిలుస్తారు. మా ఊర్లో దసరా అయితే చాలా ఘనంగా చేస్తారండి. మీకు ఇంతకు ముందే వీడియోలో చూపిచ్చాను. ఇదొచ్చేసి శక్తి పటాలకు సంబంధించి పసుపాట. దీన్నే పసుపు మొక్కుబడి కూడా అంటారండి. మేమైతే ఎక్కువగా పసుపాట అని పిలుస్తాం. ఇది ఎవరైతే మొక్కుబడులున్నారో అంటే వాళ్ళకేదైనా మంచి జరగాలని కోరుకుంటారు. జరిగిన వారు లేదా జరగాలని కోరుకునే వాళ్ళు ఈ పసుపు మొక్కుబడినైతే తీర్చుకుంటారు. వారికి దగ్గరలో ఉన్న శక్తి పటానికి ముందుగానే తెలియజేస్తారు. శక్తి పటం మెయింటైన్ చేసేవాళ్ళు వేరే మొక్కుబడులు చూసుకుని వారికి సమయం తెలియజేస్తారు. ఆ సమయానికి అక్కడికెళ్ళి అమ్మవారి శక్తి పటంతో అమ్మవారి ఆశీర్వాదాలు ఇవ్వటానికి వెళ్తారు. అప్పుడు వారు ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుని అలాగే వారి మొక్కుబడి అనుకున్న దాని ప్రకారం కొంతమంది 10 కిలోలు, 20 కిలోలు అలా ఎవరు మొక్కుకున్న దాని ప్రకారం వారు ఆ పసుపుతో అమ్మవారి పటానికైతే అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసే కార్యక్రమాన్ని మేము ఈ వీడియోలో చూపించాలనుకున్నాం. ఇప్పుడు మీరైతే ఆ వీడియో చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.